నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. మరి ఈ ట్వీట్ లో జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్ చోరీ డిజాస్టర్ ఉందంటూ కొన్ని ఆయన మాట్లాడినటువంటి సందర్భాలని, ఆయన వ్యతిరేకించినటువంటి సందర్భాలని వీడియో రూపంలో ఆయన పోస్ట్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏవైతే పనులు చేస్తుందో అవన్నీ కూడా నా హయాంలోనే జరిగినాయి, నేను దీనికి పునాదులు వేశాను, ఇప్పుడు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా అని పలుమార్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం మనం చూసాం. అయితే దీనికి సంబంధించి క్రెడిట్ చోరీ డిజాస్టర్ తో బాధపడుతున్నారు అంటూ లోకేష్ గారు విడుదల చేసినటువంటి వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి? చాలా కరెక్ట్ గా చేశారు ఆయన. అంటే వాస్తవం అది, అందులో ఏం డౌట్ లేదు మనకి. ప్రతిదీ నే తెచ్చానంటాడేంటి? ఇప్పుడు అమరావతి మన శాసనసభలో తీర్మానం చేశారు, దానికి చట్టబద్ధత తీసుకొస్తున్నారు. దానికి నిన్నను బొత్స ఏం మాట్లాడుతున్నాడు? చట్టబద్ధతే కాదు అన్నాడా? ఇది మళ్ళా మీకు పార్లమెంట్లో ఓకే అయిపోయాక అప్పుడు ఏమంటారు వీళ్ళు? అదిగో నేనే అమరావతి తీసుకొచ్చాను, నేనే అమరావతి రాజధాని అన్నాను, అసలు చట్టబద్ధత కావడానికి నేనే కారణం, ఇది బిల్లుగా ప్రవేశపెట్టడానికి కూడా నేనే కారణం అంటాడా అన్నాడా? అంటే ఫస్ట్ ఏదైతే ఇప్పుడు ఆ రోజు ఏం చెప్పారు వాళ్ళే వాళ్ళ ఛానల్లో ఏం మాట్లాడారు ఈ గూగుల్ డేటా సెంటర్ గురించి? అందులో ఏముంది? ఏమీ ఉండదు. అక్కడ ఒక వాచ్మెన్ని పెట్టి తలుపేసేస్తారు, లోపల ఏమి ఉండదు, పని పాటు ఉండదని చెప్పాడు వాళ్ళ ఎనలిస్ట్ ఎవరో. ఈయన వెంటనే మొన్ననేం చెప్తున్నాడు? 89,000 కోట్లు నేనే తీసుకొచ్చాను అంటాడు. దాని అలాగే గూగుల్ డేటా సెంటర్కి అలాగే చెప్పారా వీళ్ళు? ఏమి ఉండదు అక్కడ, పని పాటు ఉండదు. వీళ్ళన్నీ అబద్ధాలే. ఇప్పుడు మీరు మొత్తం ఎన్ని, అందుకని నవరత్నాల దొంగ అనమాట ఆయన పేరు. ఏ రకంగా ఉందంటే జగన్ నవచోరీలు. మీరు మామూలుగా నవరత్నాలు మనం వింటాం, కానీ ఇది కొత్త తరహా అనమాట. ఈయన ఏమేమిటి నేను చేశానంటున్నాడంటే, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చా కూటమి ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చింది, అదానీ డేటా సెంటర్ వచ్చింది, ఆర్సిల్లర్ మిట్టల్ వచ్చింది ఇక్కడ అనకాపల్లి దగ్గర నక్కపల్లిలో. తర్వాత కియా మోటార్స్ మీకు తెలుసు, అంతకుముందు కియా మోటార్స్ రాకుండా అడ్డుకున్నాడు. భోగాపురం విమానాశ్రయం, అసలు భోగాపురం విమానాశ్రయం ఎందుకు, అక్కడ అన్ని భూములు ఎందుకు అన్నాడు. తర్వాత బల్క్ డ్రగ్ పార్కు. ఇలాగా ప్రతిదాన్ని అప్పుడేమో కుదరదు, అక్కర్లేదు అన్నాడు. ఏమన్నాడు? అన్నింటికి కూడా ఇంకేమీ అవసరం లేదు, నేను బటన్స్ నొక్కేశాను, దాన్ని ఏమంటారు, మీకు నేను పథకాలు ఇచ్చేస్తున్నాను, ఉచిత పథకాలు, ఇంకా ఏమి అవసరం లేదన్నాడు. హ్యాపీగా ఆయన తాడేపల్లిలోనో ఎలహంకలోనో ఉన్నాడు పడుకొని. 2,62,000 మందిని పెట్టాడు. దేనికి? వాలంటీర్లని. సో వాళ్ళే నెల నెల పథకాలు పంపిణీ చేసేసి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ సేకరించారు. ఏమనుకున్నాడు? ఇంకేముంది, నేను నెగ్గుతాను అనుకున్నాడు. ఇప్పుడు మీకు ఏదైతే అమరావతి వద్దు, అసలు అమరావతి రాజధాని కాదు, వైజాగ్ రాజధాని చేస్తాను అన్నాడు. తర్వాత ఏమో మహిళా రైతుల మీద ఎట్లా వాళ్ళు ఇది చేస్తారో చూసాం మనం. నిన్న విజయసాయి రెడ్డి యాజ్ ఏ రైతుగా నేను మాట్లాడుతున్నాను అంటూ నిన్న ఒక ట్వీట్ ఆయన. అంటే వీళ్ళు నిద్రలేచారా ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క ప్రాజెక్ట్ వచ్చేసరికి ఇప్పుడు మీకు ప్రతి వాళ్ళు మేము ఉద్యోగ కల్పన చేస్తాము, ఒకళ్ళు 1,00,000 ఉద్యోగాలు అంటారు, ఒకళ్ళు 20,000 అంటారు, ఒకళ్ళు 50,000 అంటారు, ఒకళ్ళు 80,000 అంటారు. మొత్తం ఇప్పటికైతే 7 లక్షల చిల్లర ఉద్యోగాలు అయితే వచ్చాయి. 20 లక్షలు టార్గెట్ 5 ఏళ్లలో. మరి మీ హయాంలో మీరేం చేశారు? మేము ఉద్యోగాలు ఇచ్చామంట, 5,000కి వీళ్ళని పెట్టుకున్నావు వాలంటీర్స్ని, అందులో 200 నెలకి కట్టింగు సాక్షి పేపర్ కోసం. ఎవరు డబ్బు ఇచ్చావు? నీ డబ్బులేమి ఇవ్వాల. అందుకని ఇవాళ నిజంగానే నవచోరీలు చేసిన కొత్త దొంగ అయినా అసలు సిగ్గు లేకుండా ఎట్లా వస్తాడండి? అట్లాగా మైక్ ముందుకు వచ్చేసి నేనే చేశాను ఎట్లా చెప్తాడు? ఇప్పుడు అసెంబ్లీకి రాడు, ఒక ఎమ్మెల్యేనని గుర్తుండదు, కానీ ఒక ప్రాజెక్ట్ వచ్చేసరికి వస్తాయి. అది కూడా ఏంటి, వాళ్ళకి ఉత్తరాలు రాశాక వాళ్ళకి మెయిల్స్ పెట్టేసి మీరు రాకండి అని మెయిల్ పెట్టి మళ్ళీ బయటకు వచ్చి నేను చేశానంటాడు. అది ఇంకా విచిత్రం కదా. నా వల్ల వచ్చిందంటాడు. అదేంటి, అక్కడ ఆపడం కదా నువ్వు చేసావు, ఆపాలని కదా ప్రయత్నించావు, నీ హయాంలో అన్నీ తరివేశావు కదా అంటే కాదు నేనే తీసుకొచ్చాను. అంటే అప్పటి వీడియోలు క్లిప్పింగ్లు అన్నీ ఉన్నా కూడా వైసీపీ వాళ్ళే వచ్చాయి అంటూ వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు కదా, దీన్ని ఎలా చూడాలంటే ప్రజలని మూర్ఖులు అనుకుంటున్నారు, ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారు, ప్రజలు మర్చిపోతారులే ఏముంది ఇందులో, షార్ట్ మెమరీ అనుకుంటున్నారు. వాళ్ళకి అల్జీమర్స్ లేదు, మీకు అల్జీమర్స్ అని మీరు తెలుసుకోవాలి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి అనుకో.
ప్రజలను మీరు మోసం చేద్దాం అనుకుంటే ఎంతకాలం మోసం చేస్తారు? వాళ్ళు మోసపోలేదు కాబట్టి, గతంలో మోసపోయామని తెలుసుకున్నారు కాబట్టి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పటికి కూడా మీరు మారకుండా వీళ్ళ మీద పడేడుస్తూ వీళ్ళు తీసుకొచ్చింది నేనే అంటూ ఉంటే ప్రజలకు అర్థం కాదా? ఎన్నిసార్లు ఎన్ని అబద్ధాలు చెప్తారు సోషల్ మీడియాను ఉపయోగించుకుని. ఇవాళ సోషల్ మీడియా వైసీపీది చూసారంటే తెల్లారులేస్తే అబద్ధాల పుట్ట. ఇప్పుడు నేనంట మీరు మంచి పనులు చేయొచ్చు కదా, ఎందుకు మీరు అవకాశాన్ని ఉపయోగించుకోవట్లేదు అంతే మనం అడుగుతున్నాం. స్టిల్ యూ హ్యావ్ టైమ్ జగన్మోహన్ రెడ్డి. నువ్వు నీ కోటరీ నుంచి బయటికి రా, విజయసాయిరెడ్డి చెప్పినట్టుగా. నేను ఎప్పుడో చెప్పా మీకు, నీ చుట్టూ ఉండేవాళ్ళే నిన్ను మొత్తం నిన్ను డార్క్లో పెట్టి నిన్ను ఇంకా మోసం చేస్తున్నారు. ఎందుకు అసలు నీకు ఏం కావాలి? ఇంత డబ్బు ఉంది, ఇన్ని ప్యాలెస్లు ఉన్నాయి, చక్కగా ఆస్తి పంపకాలు చేసేసి చెల్లికి, పైగా దాని మీద ఎవరు స్పందించకండి అమ్మగారి లేఖ మీద భయం నీకు. ఇప్పుడు స్పందిస్తే అది ఎలాగ నడుస్తూ ఉంటుంది కదా. అంటే దమ్ము ధైర్యం లేదు, దాని మీద వచ్చి మాట్లాడు. చోరీలకు మాత్రం బయటకు వచ్చి నేను అంటూ ఉంటాడు. అమ్మకి రిప్లై ఇవ్వాల్సిన బాధ్యత లేదు కొడుగ్గా నీకు, చెల్లికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత లేదు నీకు. కానీ ఇవాళ నీకు వీటి మీద, నువ్వు చెయ్యని పనుల మీద నే చేశాను అని చెప్పడానికి మాత్రం సిగ్గు లేకుండా బయటకు వచ్చి మరి క్రెడిట్ చోరీ, ఆ క్రెడిట్ నాకు ఇవ్వలేదంటాడు, నీకు ఇవ్వడం ఏంటి? నువ్వు గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చావు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు ఈ పనులు. ఇగో నేను ఇక్కడ ఆపేశాను అని చెప్పావా? నువ్వు ఆపేసావని చెప్తే నీకే సిగ్గుచేటు. అందుకే వాళ్ళు ఏం పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఈవెన్ మొన్న అనంతపురం ఆర్డిటి విషయంలో కూడా వైసీపీ చేసినటువంటి ఉద్యమం వల్లే కేంద్రం సహకారం అందించింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. కేంద్రం పాపం అంటే ఇప్పుడు ఈయన మాట వింటోందా? మరి ఈయన ఎందుకు కేంద్రం చుట్టూ తిరుగుతున్నాడు? ఈయన సిగ్గు లేకుండా ఇప్పుడు ఎన్డీఏ కూటమికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు ప్రతిదానికి? నిన్న అసలు నువ్వేమైనా కూటమిలో ఉన్నావా? నువ్వు తెలుగుదేశంలో ఉన్నావా, లేకపోతే లేదా జనసేనలో ఉన్నావా? సిగ్గుండాలి కదా. నేను అంటున్నది అది. ఇలా సిగ్గులేని బతుకుంటుంది. అసలు ఆశ్చర్యంగా ఉందండి. అసలు వైసీపీ వాళ్ళందరూ కూడా ఒకే మార్గంలో వెళ్తున్నారు. అంటే క్రెడిట్ చోరీ, చెయ్యనివి చేశామని చెప్పుకోవడం లేదు. ఇప్పుడు చూసారా, నేను అమరావతి గురించి ఎందుకు మాట్లాడతాడు బొత్స? అసలు చట్టబద్ధత చేసినా కూడా విలువ లేదుట. అసలు ఆంధ్రాలో ఎలా ఉంటున్నాడు? తన్ని తగలేయాలి ఉత్తరాంధ్ర వాళ్ళు, అవునా? అంటే నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉంటూ నువ్వు తెలుగువాడివి కాదా? అంటే తెలుగు నేలకు ఒక రాజధాని రావక్కర్లేదా? మనకు అసలు అర్థం కావట్లేదండి వీళ్ళ యాటిట్యూడ్స్ ఏంటో. చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు. నిజంగా తెల్లారు లేస్తే ఈ పనికి మాలిన ఈ మాటలకి మనం ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. చూడండి, ఇక్కడ బాధగా ఉంది మనకి. ఎంతకాలం ఇలా క్రెడిట్ చోరీ చేసుకుని దొంగల్లా బతుకుతారు మీరు? దొంగతనాలు చేసుకుంటూ, అంటే కూటమి తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ మావి, మేము తెచ్చామని చెప్పుకుంటూ 29 వరకు ఇలాగే గడుపుతారా? ఏమన్నా అంటే పాదయాత్ర అంటాడు, ఏమన్నా అంటే సింహం అంటాడు, లేస్తుందంటాడు, వస్తుందంటాడు. ఇవి తప్ప కొత్తగా ఏదైనా కొంచెం ఏమన్నా ఆలోచించు జగన్మోహన్ రెడ్డి ప్లీజ్. అదే అని చెప్తున్నాం మనం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.